ఇండియా వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ గెలిచి కరెక్ట్ గా సంవత్సరం అయింది ఈ రోజుకి. ఇది నాకైతే బోల్డ్ మంచి మెమరీస్ తీసుకొస్తున్నాయి. మీ సంగతి నాకు తెలీదు. ఎంతమంది పర్ఫార్మ్ చేశారు. ఇట్ వాస్ ఎ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ యాజ్ ఫార్ as ఇండియాస్ విక్టరీ ఇస్ కన్సర్న్. బికాస్ త్రూ అవుట్ ది వరల్డ్ కప్ సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మ్ చేశాడు. ఇనిషియల్ స్టేజ్ లో రిషబ్ పంత్ పర్ఫార్మ్ చేశాడు. ఎస్పెషల్లీ న్యూయార్క్ లో ఆడుతున్నప్పుడు కష్టమైన కండిషన్స్ రన్ స్కోర్ చేశాడు. రోహిత్ శర్మ అగైన్స్ ఆస్ట్రేలియా 92 స్కోర్ చేశాడు 40 ఆట్ బాల్స్ లో. డెమాలిష్ చేశాడు ఆస్ట్రేలియాని, ఉతికి ఆరేశాడు. మొత్తం అన్ని బాకీలు తీర్చిపడేశాడు. తర్వాత జస్ప్రీత్ బుమ్రా త్రూ అవుట్ ద వరల్డ్ కప్ అద్భుతంగా స్పెల్ చేయడం, పాకిస్తాన్ తో మ్యాచ్ విన్నింగ్ ఎఫర్ట్ బాల్ తోటి ఫైనల్లో అగైన్ గేమ్ టర్న్ చేశాడు. దాని తర్వాత అఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా 0 నుంచి హీరోగా మారిపోయాడు ఇన్ ద స్పాన్ ఆఫ్ ద వరల్డ్ కప్. ఫైనల్ ఓవర్ వేయడం అండ్ ఇలా హర్షదీప్ సింగ్ తనని వికెట్స్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ ఎంత కీలకమైన పాత్ర పోషించాడు విత్ ద బ్యాట్ అండ్ బాల్. ఫైనల్లో కూడా చాలా క్రూషియల్ కాంట్రిబ్యూషన్ చేశాడు. ఇలా ఇంతమంది కలిసి పర్ఫార్మ్ చేస్తే ఇండియా 17 సంవత్సరాల తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచింది 2024లో. అండ్ దానికి మనం సంవత్సరం తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుంటున్నామంటే ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ డే. వీ షుడ్ బి వెరీ హ్యాపీ. కంగ్రాచులేట్ ద టీమ్ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ప్రతి ఒక్కళ్ళకి. ఇండియన్